హనుమ వెళ్ళి సీతమ్మకి రాముని యొక్క క్షేమ వార్త చెప్పారు. చెప్తే మనం అప్పటి వరకు రామాయణం చదవలేదు, మనకేం తెలియదు రామాయణం అనుకుని కాసేపు ఆ పుస్తకం తర్వాత ఆవిడ ఏమంటుందో చూడకుండా ఏమంటుంది అని ఊహిస్తే అంత కష్టంలో ఉంది కాబట్టి మనం ఏమంటాం, అసలు ఇక్కడి నుంచి నేను బయటపడే రోజు ఉంటుందంటావా హనుమ అంటుంది ఆవిడ అనుకుంటాం మనం. కానీ ఆవిడంది, హనుమ నేను కనపట్టలేదు అన్న బెంగతో రాముడు తను చెయ్యవలసిన పనులు మానేస్తున్నాడా, లేకపోతే మళ్ళీ నన్ను పొందాలనేటటువంటి కార్యక్రమాన్ని పెట్టుకుని దాని వ్యగ్రతలో నాకు ఏనాడు ఈశ్వరుడు అనుకూలించాడు కనుక నేను ఎందుకు పూజించాలని భగవంతుణ్ణి పూజించడం మానేశాడా, ఎలా ఉన్నాడు రాముడు నాకు చెప్పని అడిగింది. ఎందుకని, ఒకనాడు కలిసి రాకపోవచ్చు కానీ 100 ఏళ్లు బ్రతికిన వాడు ఎప్పుడో ఇప్పుడు శుభవార్త వింటాడు. కాబట్టి ఒక కార్యం చేసేటప్పుడు ఇది చెయ్యాలనేటటువంటి పట్టుదల ఉండడం మంచిది. కానీ ఆ కార్యక్రమం ఏ కారణం చేతనో నువ్వు చెయ్యలేకపోతే వేరొకడున్నాడు, వాడు ఆ పని ఇక నువ్వు చెయ్యవద్దు, అది నువ్వు చెయ్యడం వల్ల నీకేదో ఇబ్బంది కలుగుతుంది కాబట్టి ఇక నువ్వు వద్దు అని నన్ను ఆ పని చెయ్యకుండా తప్పించాడని భావించిన వాడెవరో వాడిది పండిన భక్తి తప్ప, వాడు నన్ను చెయ్యనివ్వలేదని వ్యగ్రత పెట్టుకుని వాడి పూజ మానేస్తే నీకు వచ్చేదేమిటి?